టీవీ 9లో ఒక న్యూస్ నేను చూశాను. ఒక ఆమెకు పెళ్ళవ్వట్లేదంట. ఇప్పుడు ఆమెకి పెళ్ళవ్వాలంటే ఏం చేయాలని అందరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంది. సలహాలు అడుగుతుండేసరికి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు. అతని ఈవిడ చేతి రేఖలు అవన్నీ చూసి చెప్పాడంట, నీకు ఒక దోషం ఉందమ్మా, ఆ దోషం పోతే కానీ నీకు పెళ్ళవదు, అందుకని ఒక మైనర్ బాలుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పారంట. చెప్పేసరికి ఈవిడ ట్యూషన్ చెప్తుందంట. ఈవిడ ఈ మేడం గారు ట్యూషన్ టీచర్ అంట. ఆమె దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఒక అబ్బాయికి చెప్పిందంట, ఓ వారం రోజులు నువ్వు నా దగ్గరే ఉండాలి, బాగా చదువు చెప్పేస్తాను, క్లాస్ ఫస్ట్ వచ్చేస్తాను అనగానే వీడికేం తెలుసు పాపం, ఈవిడ మాస్టర్ ప్లానింగ్, బ్యాగ్ బట్టలు అన్నీ సర్దేసుకొని టీచర్ ఇంటికి వచ్చేసాడు. ఆ వారం రోజుల్లో మధ్యలో ఈ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసేసుకుందంట టీచర్ పెళ్లి చేసుకుంది, ట్యూషన్ కూడా చెప్పినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ వారం రోజులు అయ్యాక వాళ్ళ ఇంటికి సూట్ కేసు సర్ది పంపించేసింది. వాడి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాడంట, మా టీచర్ నన్ను ఏమన్నా అర్థం పర్థం ఉందండి, అసలు ఎవరిని వెళ్ళి అడిగింది సలహా, అడిగిన అతను ఏం చెప్పాడు, అతను చెప్పింది చేస్తే పోతుందని ఈమె యొక్క గుడ్డి నమ్మకం ఉంది చూసారా. చాలాసార్లు మనిషి దేవుడు మాట నమ్మడం చేతకాట్లేదు, కానీ బుద్ధి లేని మాటలన్నీ నమ్ముతున్నాం. చాలాసార్లు వ్యర్థమైన మాటలన్నీ నమ్ముతున్నాం. ఒక మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడకి పెళ్ళి అవుతుందా? అది ఏమన్నా నమ్మడానికి కూడా నమ్మశక్యంగా లేదు. అది చాలా ఫూలిష్నెస్గా అనిపిస్తున్న చాలామంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఏదో ఎవరో చేతిలో రేఖలు చూసి ఇది అది అని చెప్పగానే దాన్ని నమ్మేసేవాళ్ళు. ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఇది అది కాదు, ఇది అది కాదు, మీకు అందుకే యాక్సిడెంట్ అయిందని ఎవరైనా చెప్పగానే మొత్తం ఇల్లంతా పడగొట్టేసి మళ్ళీ కట్టేస్తుంటారు. చాలామందిని చూడడం లేదా? రాజమండ్రి దగ్గరలో బిల్డింగ్ ఉందండి, చాలా పెద్ద బిల్డింగ్ అది, కానీ కొన్ని సంవత్సరాల నుండి స్లాబ్లన్నీ వేశారు కానీ గోడలు లేపట్లేదు. ఏంటి పరిస్థితి అంటే, ఎవరో చెప్పారంట ఒకవేళ ఆ బిల్డింగ్ మొత్తం కట్టేస్తే ఆ బిల్డింగ్ ఓనర్ చచ్చిపోతాడని. అందుకని పాపం అన్ని లక్షలు పెట్టి స్థలం కొని స్లాబ్లన్నీ వేసేసి ఆ బిల్డింగ్ మాత్రం కట్టకుండా వదిలేశారు. కారణం ఏంటంటే ఎవరో చెప్పిన ఏదో మాటను నమ్మి. నువ్వేం వింటున్నావో చాలా ముఖ్యం. వ్యర్థమైన మాటలు వినడం నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు విన్న మాటలు నీ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ద వర్డ్స్ యూ హియర్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్, విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డెస్టినీ. నీ జీవితంలో నువ్వు వినే మాటలు నీ బ్రతుకును, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభావితము చేస్తాయి. సో మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో ఇంకా అంతకంటే జాగ్రత్తగా చూసుకోవాలి.